జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలుపుతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యపడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇసుమంత కూడా అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. ఎర్రగడ్డ డివిజన్లో బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారంలో భాగంగా మోతీనగర్లోని ఓ అపార్ట్మెంట్ వాసులతో సమావేశమయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావు, సునీత లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సునీత గెలుపు డెఫినెట్ గా రాష్ట్రానికి ఉపయోగపడాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అఫ్ కోర్స్ సునీత గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు. సునీత గెలిచిన మేమేదో వెంటనే బీఆర్ఎస్ గవర్నమెంట్లోకి రాదు. బట్ ఒక కరెక్షన్ జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తన తప్పిదాలను రివ్యూ చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ హైకమాండ్ మొట్టికాయలేసి నువ్వు తప్పు చేస్తున్నావు, ఇప్పటికైనా బ్యాడ్ పాలసీస్ అన్ని మార్చుకో, బ్యాడ్ ప్రాక్టీసెస్ అన్ని మార్చుకో అని చెప్పి ఢిల్లీ నుంచి హైకమాండ్ మొట్టికాయలేస్తే ఈ రాష్ట్రానికి మేలు జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. అందువల్ల మీలాంటి చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు దయచేసి ఒక కరెక్షన్ కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను వాళ్ళు ఆలోచింపజేసి రాష్ట్రం సద్మార్గంలో నడవడం కోసం మీరు సునీతమ్మ గారిని దయచేసి గెలిపించాలని కోరుతా ఉన్నా.